మార్నింగ్ అలారం మోగగానే దాన్ని ఆపేసి ఇంకొక 5 నిమిషాలు పడుకుంటే బాగుండు అని మీకు అనిపిస్తోందా? నిద్ర లేచిన వెంటనే నీరసంగా, బద్ధకంగా ఫీల్ అవుతున్నారా? లేవగానే ముందుగా ఏ పని చేయకుండా మొబైల్ తీసుకొని రీల్స్ చూస్తున్నారా? అయితే ఒక్కసారి ఆగండి. జపాన్ ప్రజలు అంత యాక్టివ్‌గా ఎక్కువ కాలం ఎలా బ్రతుకుతారు అనేది మీరు ఎప్పుడైనా ఆలోచించారా? వాళ్ళ సక్సెస్ సీక్రెట్ ఏంటో తెలుసా? వాళ్ళ మార్నింగ్ రొటీన్. ఈరోజు మనం ఆ జపనీస్ సీక్రెట్ గురించి అయితే తెలుసుకుందాం. ఇది మీ రోజును మాత్రమే కాదు, ఇది మీ జీవితాన్నే పూర్తిగా మార్చేస్తుంది. కెన్జీ అనే ఒక జపనీస్ వ్యక్తి గురించి అయితే మాట్లాడుకుందాం. అతడు కూడా మనలాగే డైలీ ఆఫీస్కి లేట్గా వెళ్ళేవాడు. ఎప్పుడు ఒత్తిడి, కోపం, చిరాకు అతను ఎందుకు పనిచేస్తున్నాడు అనేది కూడా అతనికి తెలిసేది కాదు. ఒకరోజు అతడు వాళ్ళ తాతయ్య దగ్గరికి వెళ్ళి తన బాధనైతే చెప్పుకున్నాడు. అప్పుడు ఆ తాతయ్య అతని లైఫ్‌ని మార్చేసే ఒక చిన్న సీక్రెట్‌ని అయితే చెప్పాడు. నువ్వు మార్నింగ్ లేవగానే మొదటి గంటని నువ్వు కంట్రోల్ చేస్తే, ఈ రోజు మొత్తాన్ని కూడా నువ్వు కంట్రోల్ చేయగలవు అని ఆ తాతయ్య అయితే చెప్పాడు. తాతయ్య చెప్పిన 3 పద్ధతులనైతే అతనైతే ఎంతో శక్తిగా ఫాలో అయ్యాడు. కేవలం 3 నెలల్లోనే అతడి ఎనర్జీ అమాంతం పెరిగిపోయింది. అతడు ఫోకస్ పెరిగి అతడు బెస్ట్ ఎంప్లాయీగా మారిపోయాడు. ఆ తాతయ్య చెప్పిన ఒక సీక్రెట్ ఏంటి? అవే ఈ 3 స్టెప్స్. నెంబర్ 1 అదే వాటర్ థెరపీ. జపాన్‌లో ముందుగా లేవగానే మొదటి పని మొబైల్ చూడడం కాదు, కనీసం 2 గ్లాసుల గోరువెచ్చటి నీళ్లు తాగడం. రాత్రంతా మనం నిద్రపోవడం వల్ల మన బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీళ్లు తాగడం వల్ల మలినాలు, టాక్సిన్స్ అన్ని బయటికి వెళ్ళిపోతాయి. మన మెదడులోని ఆక్సిజన్ సప్లై పెరిగి నిద్రమత్తు క్షణాల్లో మాయమైపోతుంది. నెంబర్ 2 రేడియో తైసో. జపాన్‌లో స్కూల్స్‌లో, ఆఫీసుల్లో అక్కడ ఒక మ్యూజిక్ ప్లే చేసి అందరూ కూడా చిన్న చిన్న వ్యాయామాలు, జిమ్ లాంటివి చేస్తూ ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. దీన్నే రేడియో థైసో అంటారు. దీనికోసం ప్రత్యేకంగా మీరు జిమ్కి వెళ్ళి బరువులు ఎత్తాల్సిన పని కలదు. లేవగానే ఒక 5 నిమిషాలు చేతులు, కాళ్ళు, మెడని స్ట్రెచ్ చేయండి. ఇది మీ కండరాలను ఫ్రీ చేసి శరీరంలోని ఎనర్జీని 10 రెట్లు అయితే పెంచుతుంది. నెంబర్ 3 ఇకిగాయ్ సెట్టింగ్స్. ఇది అత్యంత పవర్ఫుల్ జపనీస్ టెక్నిక్. నికిగాయ్ అంటే ఉదయం లేవడానికి ఒక బలమైన కారణం. రీజన్ టు వేకప్. ఉదయం లేవగానే మొబైల్ నోటిఫికేషన్ అయితే చూడకండి. ఈ రోజు నేను సాధించాల్సింది ఏంటి, నన్ను సంతోషపరిచేది ఏంటి అని దాన్ని ఒక బుక్ లో అయితే రాయండి. ఆ ఒక్క పాజిటివ్ ఆలోచన మీకు రోజంతా సూపర్ బూస్ట్ లాగా అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, నా తరపున మీ అందరికైతే ఒక ఛాలెంజ్, 7 డేస్ జపనీస్ మార్నింగ్ ఛాలెంజ్. రేపటి నుంచి వరుసగా 7 రోజుల పాటు మీరు ఈ పనులైతే తప్పనిసరిగా చేయాలి. లేవగానే మొబైల్ పట్టుకోకుండా 2 గ్లాసుల గోరువెచ్చటి నీళ్ళు అయితే తాగాలి. ఒక 5 నిమిషాలు సింపుల్గా బాడీని అయితే స్ట్రెచ్ చేయాలి. మీరు ఈరోజు ఏం సాధించాలనుకుంటున్నారో, మీ ఆలోచనలు ఏంటో ఒక డైరీలో అయితే రాయాలి. మొదటి 2 రోజులు ఒక కష్టంగా అనిపించవచ్చు. 7 రోజుల తర్వాత మీలో వచ్చే మార్పును చూసి మీరే ఆశ్చర్యపోతారు. పనులన్నీ చాలా తేలికగా అయిపోతూ ఉంటాయి. ఈ 7 డేస్ ఛాలెంజ్ని స్వీకరించడానికి మీరు రెడీగా ఉన్నారా? లైఫ్ని మార్చుకునే దమ్ము మీకుందా? అయితే ఇప్పుడే కామెంట్స్లో ఐ యాక్సెప్ట్ ద ఛాలెంజ్ అని ఒక కామెంట్ అయితే పెట్టండి. చూద్దాం మన ఛానల్లో ఎంతమంది యాక్షన్ టేకర్స్ ఉన్నారో. 7 రోజుల తర్వాత మళ్ళీ ఇదే కిందికి వీడియోకి వచ్చి మీ రిజల్ట్స్ అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనిపిస్తే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంకా లైఫ్ చేంజింగ్ వీడియోస్ కోసం మన వెరీడియన్ స్టూడియోస్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో పవర్ఫుల్ వీడియోతో అయితే కలుద్దాం.